హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే పిట్టి చేస్తున్నాను. లేడీస్కి ఎంతో బ్యాక్ పెయిన్ లేకోకుండా ఇలా తింటే బ్యాక్ పెయిన్ కూడా రాదు, అంత అలా ఉంటుంది. నాకు లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి లేడీస్కి మనకి మంత్లీ 1 మంత్కి ఒకసారి ఇలా చేసుకుంటే చాలా బాగా మనకి బ్యాక్ పెయిన్ ఎలా తగ్గాలన్నది మనకి అలా పోతుంది. అంత బాగుంటుంది. అలాగే ఏమేమి వేస్తానంటే నేను బెల్లం తీసుకున్నాను. బెల్లం అలాగే కప్పుడు బియ్యం పిండి తీసుకున్నాను. బియ్యం పిండి తీసుకుని బెల్లం ఇలా సెదగొట్టి చిన్న ముక్కలుగా చేశాను. చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో పిండి వేసి నీళ్ళు వేసి కలుపుకోవాలి. అంటే కొంచెం మనం లైట్గా వాటర్ టైప్లో కలుపుకోవాలి. ఎందుకంటే మనం బెల్లం పాకంలో వేసేటప్పుడు అది పొడి పొడిలాడుతూ రాకుండా పిండి పిండి కింద వచ్చేస్తుంది. అందుకని మనం ముందుగానే వాటర్ కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకొని పలసగా కలుపుకోవాలి. ఇలా రావాలి. వచ్చిన తర్వాత కళాయి పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్ పోసి ఆయిల్లో నేను సెదగొట్టిన కప్పుడు బెల్లం వేసాను. నేను అందులో లైట్గా జీడిపప్పు కూడా వేసాను. ఇది మొత్తం ఇలాగంతా కలుపుకోవాలి. ఆయిల్లోనే ఓన్లీ ఆయిల్లోనే బెల్లం కలుపుకుంటూ ఉండాలి. వాటర్ అస్సలు వేయకూడదు. లేడీస్కి ఎంత బలం అంటే అంత బలం. అలాగే పిల్లలకు కూడా మనం పెడితే పిల్లలకు కూడా చాలా మంచిది. ఇలా పాకం వచ్చి చూడండి, ఈ పాకం ఈ కలర్స్లో రావాలి. వచ్చిన తర్వాత నేను కలిపెట్టిన పిండి వేస్తున్నాను. ఇలా పిండి అంతా వేసేసుకోవాలి. వేసిన తర్వాత మొత్తం నేను కలిపేశాను. ఇలా కలిపిన తర్వాత చిన్న మంట చేసేసుకోవాలి. అసలు మనం పెద్ద మంట చేసుకోకుండా అలాగే ఆయిల్ పోస్తున్నాను. పైన మనం ఆయిల్ పోసి ఆయిల్లోనే మనం ఉడకనిచ్చుకోవాలి. చిన్న మంట మీద ఒక అరగంట నేను ఇలాగే కలుపుతూ ఉడకనిచ్చాను. ఇలా కలుపుకుంటూ కుమ్ముకుంటూ ఉండాలి. నాకు చాలా టైం పట్టింది ఇలా చేయటానికి. వీడియోలో అంతా అవుతుందని నేను కట్ చేసి నేను చూపిస్తున్నాను. అంటే నేను ఇది మనము లేడీస్కి ఎంతో మంచిదని నేను ఇలా చేసుకుంటే కూడా మంచిది. అలాగే చూడండి, నేను ఆయిల్ వేసిన తర్వాత వీటికి పోయి చక్కగా ఇది దేనికి దానికి సెపరేట్గా వచ్చేయాలి. పిండి అన్నది సెపరేట్ వచ్చేయాలి. మనకు అసలు కళాయిని అంటుకోకూడదు. అప్పుడే మనకి అయిపోయింది, మనకి ప్రాసెస్ అయిపోయింది. నేను చూడండి, చిన్న మంట మీదే చేశాను. ఇది ఇలాగా మనం ఇలా చేస్తే పిల్లలు ఇష్టపడతారని నేను ఇలా చేశాను. ఇలాగ తింటారో చక్కగా ఇలా తింటారని నేను ఇలా చేశాను. ఇలా చేసి చూపించాను. ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ వేసుకుని తింటే ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది. కాకపోతే మన పెద్దోళ్ళు ఏం చేస్తామంటే పొడి పొడిలాడుతూ మనం పొడి పొడిగా ఉన్నప్పుడే మనం తినొచ్చు. ఇలా కూడా ట్రై చేయండి. మీకు ఒకసారి వీడియో నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు అనిపిస్తుంది బ్యాక్ పెయిన్ ఏమి ఉండదు. నేను ఇలాంటివే చేస్తాను మంత్లీ. అలాంటప్పుడు నాకు బ్యాక్ పెయినే రాదు ఎప్పుడూను. మనకి ఎందుకంటే మనకి బెల్లము ఆయిలు ఇది పిండి కలిసి మనకి నడడానికి గట్టిదనం ఇస్తుంది. చూడండి, ఇలా ట్రై చేసి ఇలా చూపించాను. కాకపోతే మనకు పొడిపుల్లాడుతూ చక్కగా ఆయిల్ వేసుకుని చక్కగా తింటే అసలే మీకే తెలుస్తుంది. ట్రై చేయండి ఒకసారి.